హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మార్నింగ్ నా రొటీన్ చాలా వరకు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఎప్పుడు నేను ఈ 2 గ్లాసులు పెట్టుకొని జింజర్ వాటర్ కానీ, లైమ్ హనీ వాటర్ కానీ, లేకపోతే యాపిల్ సైడర్ వెనిగర్ కానీ తాగుతూ ఉంటాను. సో అందరికీ వచ్చేసి నేను ఇది నార్మల్ అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరో ఒక్కరైనా ఇది ఫాలో అవుతారు అనేసి. సో అందుకనేసి ఇలా పెట్టున్నాను. ఇక్కడ ఈరోజు మార్నింగ్ వచ్చేసి నేను జస్ట్ లైమ్ హనీ వాటర్ తీసుకుంటున్నాను. నాకు హనీ వచ్చేసి నేను ఆర్గానిక్ షాప్లో వచ్చేసి 500 రూపీస్ పెట్టి కొన్నా కూడా ఆ హనీ నాకు బాగాలేదు. కానీ మీరు హనీ ఎవరికైనా మంచిగా హనీ తక్కువ కాస్ట్లో కావాలంటే జెండు హనీ అని ఉంటుంది. సో జెండు హనీ తీసుకోండి. అది రియల్ హనీ లాగా ఉంది. మామూలుగా తీసుకుంటే హనీ వచ్చేసి చాలా వ్యాక్స్గా ఉంటుంది, లేకపోతే అది ఒక డిఫరెంట్ అయిన టేస్ట్ వస్తుంది. జెండు హనీ చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు పుంగనాలు చేస్తున్నాను. పునుగులు అంటారు, పుంగనాలు అంటారు, పుల్లుంటలు అంటారు, అది చేస్తున్నాను. సో మా హస్బెండ్కి వచ్చేసి నార్మల్గా బ్యాటర్ దోశ పిండి దాంతోనే చేస్తున్నాను. నాకు వచ్చేసి అటుకులతో పుంగనాలు చేస్తున్నాను. సో చూడండి, ఫస్ట్ నేను ఆలివ్ ఆయిల్ అన్నిటికీ అప్లై చేసుకున్నాను. బ్యాటర్లోనే నేను ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకొని, మిర్చి అంతా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ తనకి పెట్టి చేస్తున్నాను. నాకు వేడిగా తినడమే ఇష్టము. సో తను తింటూ ఉన్నప్పుడు నాకు చేసుకొని నేను తర్వాత తిందాము అనేసి. నాకు బాగా బ్రేక్ఫాస్ట్లో కొంచెం బాగా ఇష్టమైంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా తింటాను అనిపించేది వచ్చేసి ఇది పుల్లుంటలు అనమాట. మా సైడు పుల్లుంటలు అంటారు, ఇక్కడ పునుగులు పుంగనాలు అంటారు. సో ఇలా చేస్తున్నాను. బ్యాటర్ అంతా ఆల్మోస్ట్ సరిపోయింది, తనకు కరెక్ట్గా చేసాను. ఇంకా ఈరోజు నాకు వచ్చేసి నేను ఎలా చేసుకున్నానంటే ఓట్స్తో చేసుకున్నాను. సేమ్ అంతా అంతే అనమాట. ఆనియన్స్ యాడ్ చేశాను, చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం దోశ బ్యాటర్ దాంట్లో వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి నేను అటుకులు కాదు, ఓట్స్ ఫ్రై చేసుకొని రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, రోస్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను కదా, అది ఒక బాక్స్లో నేను అలానే స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడరే వచ్చేసి నేను అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాను. మనం అలా గ్రైండ్ చేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు. ప్రతిసారి ఫ్రై చేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవడం అంటే మనకి టైం వేస్ట్. అలా చేసి పెట్టుకుంటే ఏం కాదు, అది ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. నేను మరీ ఎక్కువ రోజులకు పెట్టుకోవడం లేదు. ఒక 10 డేస్కి అలా సరిపోయేలాగా నేను ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఓట్స్తో పుంగనాలు నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎలా వస్తాయి అనేసి. సో చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది కుక్ అవ్వడానికి. మీరు ఇక్కడ పుంగనాలు ఎక్కువ బ్యాటర్ వేసినట్లు ఓట్స్ది అంత ఎక్కువ వేయద్దండి, తక్కువ వేసుకోండి. అప్పుడు మనకు బాగా అది కుక్ అవుతుంది. లోపలంతా మళ్ళీ పిండి అలానే ఉండకుండా మనకి తినడానికి బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసింది ఇది ఓట్స్ బ్యాటర్ అనమాట. సో ఇలా తక్కువ వేసుకుంటున్నాను. తక్కువ అయితేనే మనకి లోపలంతా మళ్ళీ పచ్చిగా లేకుండా బాగా కుక్ అవుతుంది. ఇలానే అన్నిటికీ వేసుకుంటున్నాను. సో ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటున్నాను. ఓట్స్ది మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. అయిపోయింది. నేను లాస్ట్లో అక్కడ 2 ఖాళీగా ఉంటే దాంట్లో ఎగ్ వైట్ ఒక దాంట్లో, ఎల్లో ఒక దాంట్లో వేసాను. వైట్ నేను తిన్నాను, ఎల్లో మా హస్బెండ్ పెట్టేశాను. సో ఎల్లో వీలైనంత వరకు తినకుండా ఉండడానికి ట్రై చేస్తుంటాను. కానీ ఆమ్లెట్స్లో అంతా మనం తినొచ్చు అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవి కొంచెం చూడడానికి మీల్ మేకర్ లాగా ఉన్నాయి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చట్నీ నేను ఆనియన్ చట్నీ చేశాను అనమాట, చాలా బాగుంది తింటూ ఉంటే. అన్ని చట్నీస్ కర్రీస్ అంతా నేను మా హస్బెండ్కి ఏం చేస్తానో నేనే అవి తింటూ ఉంటాను. సో ఏం ప్రాబ్లం లేదు, మనం అలా తినచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తిన్న వెంటనే నేను ఎప్పుడు నెక్స్ట్ లంచ్కి కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు వచ్చేసి ఇక్కడ ఆలు పాలక్ చేస్తున్నాను. ఇలా పాలక్ మనకి నీట్గా ప్యాకింగ్లో ఇస్తూ ఉంటారు. సో ఇలా ఉంటే మనకి మళ్ళీ అవన్నీ మట్టి లేకుండా అలా అంతా క్లీన్ చేసి నీట్గా ఉంటుంది అనమాట. కానీ నేను ఒకసారి మళ్ళీ వాష్ చేస్తాను ఎంత నీట్గా ఉన్నా కూడా. సో ఒక ప్యాకెట్ అయితే మాకు సరిపోయింది, చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది, అందుకే నేను ఒక ప్యాకెట్ అలానే పెట్టేశాను. మళ్ళీ రేపు ఎప్పుడన్నా ఫ్రై చేసుకోవచ్చు అనేసి. ఈరోజు అయితే నేను ఆలు పాలక్ చేస్తున్నాను. మళ్ళీ అన్ని వాటర్లో నీట్గా మళ్ళీ దీన్ని వచ్చేసి వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకొని దీన్ని ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఆలు పాలక్కి. సో మిక్స్ చేసుకుని
అంటే మనము వేడి నీళ్ళలో కొద్దిగా కుక్ చేసి మళ్ళీ వెంటనే చల్ల నీళ్ళలో పెట్టాలి, లేకపోతే బాగుండదు. ఈ ఆకు వచ్చేసి కాడలు మరీ ఎక్కువ లావుగా ఉన్నాయి, అందుకే నేను కొన్ని కట్ చేస్తున్నాను, కొంచెం బాగాలేదు. అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నేను ఒక 3-5 మినిట్స్ దాన్ని బాయిల్ చేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టేస్తున్నాను. వాళ్ళకి సరిగ్గా రాలేదు, ఎందుకంటే నేను కాడలు ఇంకా కొంచెం తీసేయాల్సింది. ఆకు చూడ్డానికైతే చాలా ఫ్రెష్గా ఉంది, కానీ ఎక్కువ ముదిరిపోయినట్లు ఉంది. మనకి ఇలా కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కదా, ఎక్కువ థిక్ గ్రీన్గా ఇలా కనిపించకూడదు. పాలాకు వచ్చేసి ఇంకా కొంచెం చాలా గ్రీన్గా ఉండాలి. సో టేస్ట్ కూడా చూసాం, టేస్ట్ కూడా ఓకే, మామూలుగా నేను చేసినప్పుడు వచ్చినంత టేస్ట్ రాలేదు. సో పాలాకు మనం కొనుక్కునేటప్పుడు ప్యాకింగ్ మాత్రమే కాదు, ఆకు కూడా ఫ్రెష్గానే ఉన్నది, కానీ ఎక్కువ ముదిరిపోయింది అనమాట. ఎక్కువ అట్లా ఉండకూడదు. లేత ఆకు అయితే మనకి చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అసలు మేము ఎప్పుడు ఇది చేసినా మిగలదు అనమాట, అలా చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చపాతీ పిండిలోకి ఇలా వేసాను కదా, అది ఏంటంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనకి ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది అనేసి. సో అది వెయిట్ లాస్ అవడానికి, మన హెల్త్కి, హెయిర్కి, స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల. సో నేను ఏం చేస్తున్నానంటే చపాతీ పిండిలోకి ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసాను అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా మనకు సపరేట్గా దొరుకుతుంది, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే దాన్నే కొద్దిగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు. అది చపాతీలోకి కలిపేసి చపాతీ చేసుకున్నాను. సో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి ఇలా 2 చిన్న చపాతీస్, ఆలూ పాలక్, 2 డేట్స్ అనమాట. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. సూపర్గా ఉంది. నా వర్క్ అంతా ఫినిష్ అయింది, లంచ్ కూడా ఫినిష్ చేసాను. నైట్ కూడా సేమ్ అదే చపాతీ, అదే ఆలూ పాలక్ అనమాట. నా నోస్ చాలా క్లీన్గా ఉంది కదా, ఇప్పుడే నేను ఒక నోస్ స్ట్రిప్స్ అప్లై చేసుకున్నాను. ఇది సపరేట్ వీడియో చేశాను, సో చూడండి, మంచిగానే ఉంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. సో ఇంకా కొంచెం ఫ్రీగా ఉన్నాను, ఈ 2 ప్రోడక్ట్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఏమంటే ఇది జోవిస్ అనమాట. జోవిస్లో నేను చార్కోల్ ఫేస్ ప్యాక్ ఒకటి చూపించాను కదా, సో సేమ్ జోవిస్లోనే నేను వచ్చేసి ఫేస్ స్క్రబ్ తీసుకున్నాను అనమాట. ఇది చాలా సూపర్గా ఉంది. ఇది ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, డెడ్ స్కిన్ అంతా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. ఓకే, చాలా బాగుంది. అంటే నేను జోవిస్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమంటే జోవిస్ నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి జోవిస్ లిప్ బామ్ ఉంది నా దగ్గర, ఇంకా జోవిస్ వచ్చేసి ఒక స్క్రబ్ తీసుకున్నాను. జోవిస్లోనే ఒక చార్కోల్ ఫేస్ ప్యాక్ ఉంది కదా, అది తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది జోవిస్లో నేను వచ్చేసి చాలా సూపర్ అని చెప్పలేను, అలా అని నాకు అది నచ్చకుండానూ ఉండదు అనమాట. చాలా న్యూట్రల్గా ఉంటుంది. ప్రోడక్ట్స్ అని చాలా మైల్డ్ ఫ్లేవర్గా ఉంటాయి, మన స్కిన్ ఎక్కువ హార్మ్ చేయవు, అలా ఉంటాయి అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇది తీసుకున్నాను, ఇది కొత్తగా ట్రై చేశాను, ఇంతకుముందు తీసుకోలేదు, ఇప్పుడే తీసుకున్నాను. సో చాలా బాగానే ఉంది. ట్యాన్ అయితే నాకు వచ్చేసి 2-3 వాషెస్లోనే నాకు చాలా బాగా డిఫరెన్స్ కనిపించింది. దీని కాస్ట్ 205 రూపీస్. సో యాక్చువల్లీ నేను కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అంతా, ఫేస్ క్రీమ్స్ ఇవంతా ఎక్కువ కొనకూడదు అనుకున్నాను. నేను ఒకరోజు వీడియో చేస్తుంటే మా హస్బెండ్ వెళ్ళి తెలియకుండా తీసుకొచ్చేసారు, నెక్స్ట్ డే చూసాను అనమాట. సో చూసిన తర్వాత చాలా బాగుంది అని. తను ఏదైనా కొంటే ఎలా అంటే ఒక రివ్యూస్, చాలా ఎక్కువ రివ్యూస్ చూస్తారనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి ఏదైనా ప్రోడక్ట్ నచ్చేసి కొందరు వాట్సాప్లో, నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఊరికే ఫేక్ రివ్యూస్ ఇస్తారు కదా, అలా కాదనమాట. సో రియల్ అయిన జెన్యూన్ రివ్యూస్ చూసి కొంటారు. సో తను కొంటారంటే నేను 80% అక్కడే నమ్మేస్తాను అనమాట, ఇది పర్ఫెక్ట్, ఖచ్చితంగా అది పర్ఫెక్ట్ అయి ఉంటుందని. సో నేను యూజ్ చేశాను, నాకు ఇంకా 100% నచ్చింది, చాలా బాగుంది జోవిస్ది. సో ఇది జెంట్స్ యూజ్ చేయొచ్చు, లేడీస్ యూజ్ చేయొచ్చు. మేము మోస్ట్లీ ఎలా తీసుకుంటామంటే మేమిద్దరం యూజ్ చేసేలాగే తీసుకుంటాం అనమాట, చాలా రేర్. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఇది చాలా సూపర్గా ఉంటుంది, కానీ నేను ఇది వచ్చేసి ఇంతకుముందు యూజ్ చేస్తున్నాను, మళ్ళీ నేను యూజ్ చేయలేదు. ఇంతకుముందు దీంట్లోనే కొంచెం వేరేలాగా ఉన్నింది, స్ప్రే లాగా. ఇప్పుడు ఇది ఏమంటే మనకి స్ట్రైట్నింగ్, హెయిర్ వచ్చేసి ఎక్కువ కర్లీస్గా ఉన్నాయనుకోండి, హెయిర్ని స్ట్రైట్గా చేసుకోవడానికి మనం ఈ జెల్ అప్లై చేసేసి నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్నర్తో మనం చేసుకోవచ్చు, లేకపోతే హెయిర్ బ్లో చేసుకోవచ్చు అనమాట హెయిర్ డ్రైయర్తో. సూపర్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో ట్రై చేయాలి. ఇంతకుముందు స్ప్రే ట్రై చేశాను, ఇదైతే చాలా బాగుంటుంది. మనం ఇది వచ్చేసి ఒకసారి అప్లై చేసుకుంటే నెక్స్ట్ వాష్ వరకు, నెక్స్ట్ టైం మనం హెడ్ బాత్ చేసేంత వరకు స్ట్రైట్గానే ఉంటుందంట. సో ఇది వచ్చేసి అన్ని USDA సర్టిఫైడ్ అండ్ ఆర్గానిక్ అనమాట. దీంట్లో నో సల్ఫేట్స్, నో పారాబెన్స్, నో మినరల్ ఆయిల్స్, నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ప్యాథ్లెటిక్స్, నో ఫార్మలిటీస్, నో ప్రొపెలిన్,
ఏమేమో ఉన్నాయి. సో చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో ఏం అవంతా పారాబెన్ ఫ్రీ అండ్ మినరల్ ఆయిల్స్ లేదు, ఆర్టిఫిషియల్ కలర్స్ లేవు, అట్లంతా ఏం లేదు. స్మెల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, అంటే స్పాలో వస్తుంది కదా అలాంటి స్మెల్ వస్తుంది. చాలా సూపర్గా ఉంది. దీన్ని నేను సపరేట్గా మీకు చూపిస్తాను, దీన్ని ఎలా అప్లై చేసేసుకోవాలి, ఎలా మీ హెయిర్ని వచ్చేసి ఎవరికైనా హెయిర్ సరిగ్గా లేకపోయినా, మంచి లుక్లో లేకపోయినా, ఎక్కువ కర్లీగా ఉన్నా, మీకు హెయిర్ స్మూత్గా కావాలి, స్ట్రైట్గా కావాలి అనుకుంటే మీరు వచ్చేసి ఇది ట్రై చేయొచ్చు. సో ఇప్పుడే నమ్మద్దండి, నేను వీడియోలో వచ్చి చూపిస్తాను, అప్పుడు మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. దీని కాస్ట్ 600+ ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ ఇక్కడ లేదు. దీని ప్రైస్ 600+ ఉంది. నేను చూసినాను 600+ ఉంది. సో ఇది వచ్చేసి చాలా స్మూత్గా చేస్తుంది, స్ట్రైట్నింగ్ చేస్తుంది, ఇంకా న్యాచురల్గా మన హెయిర్ని ఉన్నట్లు చేస్తుంది. ఇంకా వచ్చేసి ఇది చాలా సిల్కీ షైనింగ్గా ఉంటుందంట. సో చూద్దాము ఇది ఎలా ఉంటుందో. మళ్ళీ నేను వేరే వీడియోలో చూపిస్తాను సపరేట్గా. ఇంకా ఇంత ఈరోజు వ్లాగ్ అయితే. ఈరోజు మార్నింగ్ నేను ఇది ఓట్స్ పొంగనాలు చేశాను కదా, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను డిఫరెంట్గా ట్రై చేశాను ఎలా వస్తుందని, చాలా బాగా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ సో ఇంత ఈరోజు వీడియో ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. మీకు నా వ్లాగ్ నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వ్లాగ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ కన్నిటికీ మీకు అప్డేట్స్ వచ్చిన వీడియోస్ ఏవి మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై ఫ్రెండ్స్.